సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సంక్షిప్త భగవద్గీతలో 12వ అధ్యాయమైనటువంటి భక్తి యోగం పూర్తి చేసుకున్నాం. ఈరోజు 13వ అధ్యాయం. దీని పేరు క్షేత్రజ్ఞ విభాగ యోగం. దీని సారాంశాన్ని అధ్యయనం చేద్దాం. భగవద్గీతలో 3 షట్కాలు ఉన్నాయి. ఒక్కొక్క షట్కంలోనూ 6 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి షట్కం అధ్యాయాలు 1 నుంచి 6 త్వంపద విశ్లేషణ వస్తుంది. రెండో షట్కం అధ్యాయాలు 7 నుంచి 12 తత్పద విశ్లేషణ. మూడో షట్కం అధ్యాయాలు 13 నుంచి 18 వరకు అసిపద విశ్లేషణ. 3 షట్కాలు కలిసి తత్వం అసి మహావాక్యాన్ని విశ్లేషిస్తాయి. అందువల్ల భగవద్గీత మోక్ష శాస్త్రం. ఒక్కొక్క షట్కంలోనూ 3 అంశాలు చర్చించబడ్డాయి. మొదటి షట్కంలో జీవస్వరూపము, త్వంపద విశ్లేషణ, కర్మయోగ సాధన, పురుష ప్రయత్నం లేదా ఫ్రీవిల్లు చర్చించబడ్డాయి. రెండో షట్కంలో ఈశ్వర స్వరూపం, తత్పద విశ్లేషణ, ఈశ్వర ఉపాసన, ఈశ్వర కృప చర్చించబడ్డాయి. ఇప్పుడు మనం 3వ షట్కంలోకి అడుగు పెడుతున్నాం. దీన్ని చరమ షట్కమని, అంతిమ షట్కమని అంటారు. ఈ షట్కంలో కూడా 3 అంశాలు చర్చించబడుతున్నాయి. 3వ షట్కంలోని 3 అంశాలు జీవ ఈశ్వర స్వరూప ఐక్యం, అసిపద విశ్లేషణ, జ్ఞాన యోగ సాధన, విలువలు. మొదటిది జీవ ఈశ్వర స్వరూప ఐక్యం, అసిపద విశ్లేషణ. ఇది చూద్దాం. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవాత్మ, అసి అంటే ఐక్యం. జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ వాక్యాన్ని మహావాక్యము అంటారు. ఇంకొక విధంగా చెప్పాలంటే వ్యష్టి సమష్టి స్వరూప ఐక్యాన్ని సూచిస్తోంది మహావాక్యం. జీవ ఈశ్వర ఐక్యాన్ని సూచించే ఏ వాక్యాన్నన్నా మహావాక్యం అంటాయి ఉపనిషత్తులు. అందువల్ల గీతలోని ఈ చరమ షట్కం సారాంశం మహావాక్య విశ్లేషణ, మహావాక్య విచారణ అని చెప్పచ్చు. మహావాక్య విచారణను విస్తారంగా అధ్యాయాలు 13, 14, 15లలో చూస్తాం. ఈ 3 అధ్యాయం 13 చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. ఎందుకంటే ఇందులో ఉపనిషత్తుల సారాన్ని లేదా మహావాక్యాలను చాలా స్పష్టంగా చూస్తాం. ఇప్పుడు ఈ అధ్యాయం యొక్క సారాంశాన్ని చూద్దాం. ఎవరైనా భగవద్గీతలో అత్యంత ముఖ్యమైన అధ్యాయం ఏమిటి అని అడిగితే అధ్యాయం 13 అని చెప్పాలి. కానీ వచ్చిన చిక్కేమిటంటే ఈ అధ్యాయం చాలా లోతైన ఆధ్యాత్మిక విషయాలతో కూడి ఉంటుంది. కాబట్టి చాలామంది దీన్ని వదిలేసి నిజ జీవితంలో ఆచరణలో పెట్టడానికి అనువైన అధ్యాయాల్ని ఎన్నుకుంటారు. జ్ఞాన యోగ సాధన. ఈ షట్కంలో కృష్ణ పరమాత్మ నొక్కి వక్కాణించే ఇంకొక అంశం శాస్త్ర అధ్యయనం. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో చాలామంది మోక్షం పొందడానికి, ఆత్మజ్ఞానం పొందాలనే విషయాన్ని ఒప్పుకున్నా కూడా దానికి శాస్త్ర అధ్యయనం చేయాలనే విషయానికి ప్రాముఖ్యతనివ్వరు. చాలామంది ధ్యానం ద్వారానో ఇంట్యూషన్ ద్వారానో జ్ఞానం పొందవచ్చు అంటారు. కానీ శాస్త్రం దానికి ఒప్పుకోదు. ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందలేము, ఇంట్యూషన్ ద్వారా పొందలేము, ఇన్ట్యూషన్ ద్వారానే పొందాలి అంటోంది శాస్త్రం. అంటే శ్రవణం ద్వారానే జ్ఞానాన్ని పొందాలి. శ్రవణ మననాలు చేసి నిశ్చయ జ్ఞానం పొందాక ఆ జ్ఞాన నిష్టలో నిలబడ్డానికి ధ్యానం చేయాలి. ఆ ధ్యానాన్ని నిధిధ్యాసనం అంటారు. ధ్యానం ద్వారా కాదు, గురువు ద్వారానే జ్ఞానం పొందాలని కృష్ణ పరమాత్మ 4వ అధ్యాయంలో సుస్పష్టం చేశాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఆత్మజ్ఞానం పొందడానికి శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువు వద్దకు వినయంగా వెళ్ళి ఆయనకు సేవలు చేసి భక్తి శ్రద్ధలతో ప్రశ్నలు వేస్తే గురువు సంప్రీతులై ఆ పరమాత్మ తత్వజ్ఞానాన్ని బోధిస్తారు. ఆత్మజ్ఞానాన్ని పొందడానికి వేదాంత విచారణని, బ్రహ్మ జిజ్ఞాస అని, ఉత్తర మీమాంస అని అంటారు. ఈ వేదాంత విచారణను స్వయంగా చేయకూడదని,
గురువు ద్వారానే చేయాలని ఉపనిషత్తులు కృష్ణ పరమాత్మ కూడా నొక్కి వక్కాణిస్తున్నారు. ఈ అంశం చాలా ముఖ్యం, దీన్ని తప్పించుకోలేరు. వేదాంత విచారణ చేయడానికి ఎవరైనా ఏ కారణం వలనైనా సిద్ధంగా లేకపోతే వేదాంతం ఏం బలవంతం పెట్టదు. సరే, ఆలస్యంగానే రండి, కానీ ఎప్పటికైనా రాక తప్పదుంటుంది. అసలు ఈ జన్మలోనే రాలేను అన్నా కూడా వేదాంతం మరేం పర్వాలేదు, వచ్చే జన్మలోనే రండి అంటుంది. ఇప్పుడో తర్వాతో వచ్చే జన్మలోనో వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనలు తప్పక చేయాలి. వాటికి రాక తప్పదు. ఎవరైనా ఈ దశలు దాటకుండా జ్ఞానం పొందారు అని మీరు అంటే దానికి శాస్త్రం చెప్పే జవాబు ఒక్కటే. ఆ వ్యక్తి ఈ 3 దశలను ముందు జన్మలోనే దాటేసి ఉంటాడు. ఈ శ్రవణ మనన నిధిధ్యాసలను అనే దశలను తప్పించుకోవడం కుదరదు. అందువల్ల కృష్ణ పరమాత్మ జ్ఞానయోగాన్ని నొక్కి వక్కాణిస్తున్నాడు. దీన్ని 5 దశల భక్తి యోగంలో 5వ దశగా చూశాం. ఒక సాధకుడు 2 దశల కర్మరూప భక్తిని దాటి 2 దశల ఉపాసనా రూప భక్తిని దాటి జ్ఞానయోగానికి రావాలని చూశాం. 3వ అంశం విలువలు. ఈ చర్మ షట్కంలో విలువల యొక్క విలువలను కూడా నొక్కి వక్కాడిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. నైతిక జీవనం గడపాలంటే విలువలను పాటించి తీరాలి. మన సాంప్రదాయంలో నైతిక విలువలు మన ఆధ్యాత్మికతకు భిన్నంగా ఉండవు. ఆధ్యాత్మికత మన జీవన విధానాన్ని నిర్దేశిస్తుంది. జీవన విధానంలో నైతిక విలువలు లేదా ధర్మం ఒక భాగం. ధర్మాన్ని పాటించకుండా వేదాంతం నేర్చుకుంటే అది థియరీ మాత్రమే అవుతుంది. అలా థియరీగా మిగిలిపోతే పుస్తక పరిజ్ఞానంగా మిగిలిపోతుంది తప్ప వ్యక్తిత్వంలో మార్పు తీసుకురాదు. వేదాంతం మీ జీవితంలో మార్పు తీసుకురావాలి అంటే దానితో పాటు విలువలు కూడా నేర్చుకోవాలి. అందువలనే కృష్ణ పరమాత్మ ఈ షట్కంలో విలువల యొక్క విలువలను కూడా బోధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మనం అధ్యాయం 13లో అడుగు పెడదాం. ఈ అధ్యాయాన్ని 3 అంశాలుగా ప్రధానంగా విభజించవచ్చు. అవి మహావాక్య విచారణ, జ్ఞానయోగ సాధనలు, ప్రయోజనం. వీటిని శ్లోకాల పరంగా చూడటం లేదు. మహావాక్య విచారణ మొదటి భాగంలో జీవస్వరూపం, ఈశ్వర స్వరూపం గురించి చూస్తాం. తత్వమసి మహావాక్య పరంగా చూడాలంటే తత్వం పద విచారణ, జీవస్వరూపం, తత్పద విచారణ చూస్తాం. ఈ విచారణ ద్వారా జీవుడు ఈశ్వరుడు స్వరూపరీత్యా ఒకటేనే అర్థం చేసుకుంటాం. జీవ ఈశ్వర స్వరూప ఐక్యం అని చెప్పడం ద్వారా పైపైన చూస్తే జీవునికి ఈశ్వరునికి మధ్య భేదాలు ఉన్నాయని చెప్పినట్టు అవుతుంది. బాహ్యంగా వీరి మధ్య భేదం ఉన్నా కూడా స్వరూపరీత్యా ఇద్దరు ఒకటే. ఈ విషయం అర్థం అవడానికి శాస్త్రంలో మనం చూసే ఉదాహరణ అలా సముద్రం. అలకు సముద్రానికి మధ్య భేదం ఉందా లేదా? పైపైన చూస్తే వాటికి చాలా పెద్ద భేదమే ఉంది. అందువల్ల అలను అలా అని, సముద్రాన్ని సముద్రం అని అంటారు. అల చాలా చిన్నది, సముద్రం చాలా పెద్దది. అల కార్యం, సముద్రం కారణం. అలా జీవితం చాలా చిన్నది, సముద్రం జీవితం చాలా ఎక్కువ. కానీ వాటి స్వరూపాన్ని లోతుగా విశ్లేషిస్తే రెండింటిలోనూ సమంగా ఉన్నది ఒకటే, అది నీరు. నీరు లేకుండా అలా లేదు, సముద్రము లేదు. అలలోనూ సముద్రంలోనూ ఉన్నది ఒకే నీరు. ఒకే నీరుకు 2 నామరూపాలు, అలా సముద్రం. ఇంతవరకు నామరూపాలను చూస్తున్నాం, కానీ రెండింట్లోనూ సమానంగా ఉన్న నీటిని అధిష్టానం అంటారు. అంటే అధిష్టానమైన నీటి దృష్ట్యా అలా సముద్రము రెండూ ఒకటే. అదేవిధంగా జీవాత్మ పరమాత్మలను పైపైన చూస్తే అనేక భేదాలున్నాయి. కానీ జీవాత్మ అంటే జీవా ప్లస్ ఆత్మ, పరమాత్మ అంటే పరమా ప్లస్ ఆత్మ. రెండింటిలోనూ సమానంగా ఉంది ఆత్మ. ఆత్మను చైతన్య తత్వం అంటారు. చైతన్య తత్వాన్ని అధిష్టానం అంటారు. అంటే అధిష్టానమైన చైతన్య తత్వ అధిష్టానమైన చైతన్యం దృష్ట్యా జీవాత్మ పరమాత్మ రెండూ ఒకటే. దీన్ని జీవాత్మ పరమాత్మ స్వరూప ఐక్యం అంటారు. దీన్నే అసి పదార్థ విశ్లేషణ అంటారు. జ్ఞాన యోగ సాధనలు. ఈ అధ్యాయంలో
ఈ అధ్యాయంలో రెండో అంశం జ్ఞాన యోగ్యత పొందడానికి అవసరమైన సాధన. ఈ అధ్యాయంలో రెండో అంశం జ్ఞాన యోగ్యతను పొందడానికి అవసరమైన సాధన. దీన్ని సహకారి సాధన అంటారు. మహావాక్య విచార యోగ్యత ధర్మం అని కూడా అంటారు. ఇంకొక విధంగా చెప్పాలంటే మహావాక్య విచారణ చేయడానికి అవసరమైన జ్ఞాన సాధనలు లేదా విచారణ సాధనలు. విచారణ అంటే విశ్లేషణ, ప్రయోజనం. ఈ జ్ఞానయోగ విచారణ చేస్తే కలిగే ఫలాన్ని చూస్తాం. ఈ భాగంలో వీటిని వివరంగా చూద్దాం. ముందుగా మహావాక్య విచారణ. ఈ భాగంలో కృష్ణ పరమాత్మ ముందు జీవస్వరూపాన్ని విశ్లేషిస్తున్నాడు. దీనికి సాంకేతిక పదాలు క్షేత్ర, క్షేత్రజ్ఞ, వివేకం. ఉపనిషత్తు పరిభాషలో చెప్పాలంటే ఆత్మ, అనాత్మ వివేకం. నేను అని మనం వాడినప్పుడు ఆ నేను అంటే ఒక యూనిట్ అనుకుంటాం, కానీ నిజానికి ఆ నేనులో రెండు అంశాలు లేదా రెండు భాగాలు ఉన్నాయంటాడు కృష్ణ పరమాత్మ. కానీ మనకు వేదాంతానికి రాకముందు నేను అంటే ఇలా రెండు రకాలు ఉన్నాయని తెలియలేదు. ఆ రెండు ఎంతగా ఒకదాంతో ఒకటి పెనవేసుకుపోయాయంటే పాలు నీళ్లు కలిసిపోయినంతగా. క్షీర నీర వివేకజ్ఞం హంస ఏవ నచేతరః. ఆత్మానాత్మ వివేకజ్ఞం యతిరేవ నచేతరః. అద్వైతానుభూతిలో వస్తుంది. హంస తప్ప ఇతర పక్షులు పాలు నీళ్లని విడదీయలేవు. అలాగే జ్ఞాని తప్ప వేరే ఎవరు ఆత్మను అనాత్మను విడదీయలేరు. వివేకం చూపాలి. దానికి జ్ఞానికే వివేకం చూపాలంటే జ్ఞానికే సాధ్యం. ఒక వ్యక్తిని వ్యష్టి అంటారు. అతనిలో ఉన్న రెండు అంశాలు క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, లేదా అనాత్మ, ఆత్మ, లేదా పదార్థం, చైతన్యం. చైతన్యాన్ని ఆత్మ అని, పదార్థాన్ని అనాత్మ అని అంటారు. చైతన్యం అంటే ఏమిటి? దీని గురించిన స్పష్టమైన నిర్వచనం లేదు. ఒక్కొక్క దర్శనం ఒక్కొక్క నిర్వచనం ఇస్తుంది. న్యాయ దర్శనంలో నిర్వచనం వేరు, సాంఖ్య దర్శనంలో నిర్వచనం వేరు. విజ్ఞాన శాస్త్రం ఇప్పటికీ చైతన్యం అంటే ఏమిటో పరిశోధనలు జరుపుతూనే ఉంది. కానీ అద్వైత వేదాంతంలో చైతన్యం గురించిన స్పష్టమైన వివరణ వస్తుంది. అద్వైత వేదాంతం చైతన్యానికి 5 లక్షణాలను ఇస్తుంది. అవి: చైతన్యం శరీరంలో ఒక భాగం గాని, లక్షణం గాని, దాని నుంచి ఉత్పత్తి అయిన వస్తువు గాని కాదు. చైతన్యం స్వతంత్ర వస్తువు. అది శరీరం అంతటా వ్యాపించి శరీరాన్ని ప్రకాశింపజేస్తుంది. చైతన్యం శరీరం సరిహద్దులకే పరిమితం అవ్వలేదు. చైతన్యం శరీరం సరిహద్దులకే పరిమితం అవ్వలేదు. చైతన్యం శరీరం నాశనమైతే నాశనం అవదు. చైతన్యం శరీర పతనానంతరం కూడా ఉంటుంది. చైతన్యం శరీరం లేకపోయినా ఉంటుంది, కానీ తెలియదు. చైతన్యాన్ని ప్రతిబింబింపజేసే మాధ్యమం లేదు కాబట్టి చైతన్యం తెలియదు. అంత మాత్రాన చైతన్యం లేనట్టు కాదు. సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురు పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాద్గురు పవనపురే హంతభాగ్యం జనానాం. ఈ చైతన్యాన్ని వేదాంతం ఆత్మ అని, చేతనతత్వం అని అంటుంది. ఈ చైతన్యాన్ని అర్థం చేసుకోవడం ఎలా? వేదాంతం చైతన్యాన్ని తేలికగా అర్థం చేసుకోవడానికి వీలుగా 2 ఉదాహరణలు ఇస్తుంది. వాటిని ఈ అధ్యాయంలో చూస్తాం కూడా. అవి ఆకాశం, కాంతి. ఈ 2 చైతన్యానికి దగ్గర ఉదాహరణలు. జాగ్రత్తగా గమనించండి. ఆకాశం చైతన్యం అనటం లేదు. ఆకాశం చైతన్యానికి సమీప ఉదాహరణ అంటున్నాం. రెండో ఉదాహరణ కాంతి. మనం రెండో ఉదాహరణ అయిన కాంతిని తీసుకుందాం. నేను నా చేతిని చూపించి ఇక్కడ ఏముంది అంటే మీరు చెయ్యి ఉంది అంటారు. ఇంకేముంది అంటే చేతికి రేఖలు ఉన్నాయంటారు. ఇంకా ఇదే ప్రశ్న రెట్టిస్తే చేతి మీద దుమ్ము ఉందనో, వేళ్లకు ఉంగరాలు ఉన్నాయనో ఏవేవో చెప్తారు. అసలైన విషయాన్ని చెప్పరు. చేతి మీద కాంతి పడుతోంది కాబట్టి చేతిని చూడగలుగుతున్నారు, కానీ ఆ కాంతిని పట్టించుకోరు. ఇప్పుడు కాంతి గురించి నేర్చుకున్నాక ఏం ఉంది అంటే చేయి ప్లస్ కాంతి అంటారు. ఇది 2వ దశ. 3వ దశలో చేయి ఉన్నా లేకపోయినా కాంతి ఉంది అని నేర్చుకుంటారు.
అక్కడ చైతన్యం శరీరం పరంగా 5 లక్షణాలు ఇప్పుడు కాంతి చేయ పరంగా మళ్ళీ చూద్దాం. కాంతిని చైతన్యంగాను చేతిని శరీరంగాను తీసుకుందాం. కాంతి చేతిలో ఒక భాగం గాని లక్షణం గాని దాని నుంచి ఉత్పత్తి అయిన వస్తువు గాని కాదు. కాంతి స్వతంత్ర వస్తువు. అది చేయి అంతటా వ్యాపించి చేతిని ప్రకాశింపజేస్తోంది. కాంతి చేతి సరిహద్దులకే పరిమితం అవ్వలేదు. కాంతి చేయి తీసేస్తే పోదు. చేయి లేకపోయినా కాంతి ఉంటుంది. కాంతి చేయి లేకపోయినా ఉంటుంది కానీ తెలియదు. కాంతిని ప్రతిబింబింపచేసే మాధ్యమం లేదు కాబట్టి చైతన్యం తెలియటం లేదు. అంత మాత్రాన కాంతి లేనట్టుగా. కాంతిని ప్రతిబింబింపజేసే మాధ్యమం లేదు కాబట్టి కాంతి తెలియటం లేదు. అంత మాత్రాన కాంతి లేనట్టు కాదు. ఈ అంశాలు కొంచెం వివరంగా చూద్దాం. కాంతి చేతిలో ఒక భాగం కాదు. ఒకవేళ కాంతి చేతిలో ఒక భాగం అయితే, చేతి లక్షణం అయితే అక్కడ చీకటిగా ఉన్న చేయి ప్రకాశించాలి. కానీ అలా లేదే. అంటే కాంతి చేతితో అంతగా పెనవేసుకుపోయి ఉన్నా కూడా కాంతి చేతిలో ఒక భాగం కాదు. కాంతి స్వతంత్ర వస్తువు. కాంతి చేతిలో ఒక భాగం కాదు అంటే కాంతి ఉనికి చేతి మీద ఆధారపడలేదు. కాంతి వల్లనే చేయి ప్రకాశిస్తోంది. కాంతి చేతి సరిహద్దులకే పరిమితం అవ్వలేదు. చేతి సరిహద్దులు దాటి కూడా కాంతి ఉంది. అందువల్లనే నా చేతిని ఎటు కదిపినా మీరు నా చేతిని చూడగలుగుతున్నారు. కాంతి చేయి తీసేస్తే పోదు. చేయి అంతటా వ్యాపించి చేతిని ప్రకాశింపజేసే కాంతి చేయి తీసేస్తే పోదు. కాంతి చేయి లేకపోయినా ఉంటుంది కానీ తెలియదు. కాంతి చేతిని ప్రకాశింపజేస్తే చేయి కాంతిని ప్రకటింపజేస్తుంది. కాంతిని తెలుసుకోవాలంటే దాన్ని ప్రకటింపజేసే మాధ్యమం ఒకటి ఉండాలి. మాధ్యమం లేకపోతే అక్కడ కాంతి ఉన్నా తెలియదు. మనకు తెలియనంత మాత్రాన కాంతి లేనట్టు కాదు. చేయి ఉంది, ప్రకటితమైనప్పుడు అది వ్యక్త ప్రపంచం అవుతుంది. చేయి లేకుండా కాంతి తెలియనప్పుడు అది అవ్యక్త ప్రపంచం అవుతుంది. వ్యక్తం అంటే ఉనికి లేనట్టు కాదు. ఇవే సూత్రాలు చైతన్యం శరీరానికి వర్తిస్తాయి. చైతన్యం శరీరంలో ఒక భాగం కాదు. చైతన్యం స్వతంత్రం. చైతన్యం శరీరం సరిహద్దులకే పరిమితం అవ్వలేదు. చైతన్యం శరీరం లేకపోయినా ఉంటుంది. చైతన్యం శరీరం లేకపోయినా ఉంటుంది కానీ తెలియదు. శరీరం ఉంటే చైతన్యం వ్యక్త చైతన్యం అవుతుంది. శరీరం లేకపోతే అవ్యక్త చైతన్యం అవుతుంది. వ్యక్త చైతన్యమైనా అవ్యక్త చైతన్యమైనా ఎప్పుడూ ఉంటుంది. వ్యక్తం వా అవ్యక్తం వా చైతన్యం సర్వదా అస్తి. ఈ చైతన్యం ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్ముడు క్షేత్రజ్ఞుడు అని, శరీరాన్ని క్షేత్రము అని అంటున్నాడు. జీవస్వరూపం ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ క్షేత్రం క్షేత్రజ్ఞుల మేలు కలయిక. క్షేత్రం ప్లస్ క్షేత్రజ్ఞుడు = జీవుడు. క్షేత్రం శరీరం అంటే శరీరం ఒక్కటే కాదు, దాన్ని కార్యకరణ సంఘాతము అంటారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్. తెలుగుగా చెప్పాలంటే మనశ్శరీరాలు. మనశ్శరీరాలు జడం. వేదాంతం మనస్సు కూడా జడమే అంటుంది. వేదాంతం ప్రకారం మనస్సు శరీరం రెండూ జడమే. కాకపోతే శరీరం స్థూలమైతే మనస్సు సూక్ష్మం. సైన్స్ ప్రకారం మనస్సు శక్తి. శక్తి అంటే వేరే ఏదో కాదు, సూక్ష్మ రూపంలో ఉన్న పదార్థం. అందువల్ల మనశ్శరీరాలు అనాత్మ, చైతన్యం ఆత్మ. ప్రతి ఒక్కరూ ఈ ఆత్మ అనాత్మల మేలు కలయిక. ఇది మొదటి పాఠం. ఇప్పుడు నేను ఆత్మ అనాత్మల మేలు కలయిక అయితే నా అసలు స్వరూపం ఏమిటి? నా ఆగంతుక స్వరూపం ఏమిటి? నా ఆగంతుక స్వరూపానికి రాకపోకలుంటాయి. అది నా స్వస్వరూపం అవ్వదు. స్వస్వరూపం అంటే మార్పు లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది. ఉదాహరణకు అగ్ని స్వస్వరూపం వేడి. ఎందుకంటే చల్లటి ప్రాంతంలో కూడా అగ్ని వేడిగానే ఉంటుంది. అదే నీటి యొక్క వేడి తీసుకుంటే అది ఆగంతుకం. ఎందుకంటే ఆ వేడి కాసేపే ఉంటుంది, తర్వాత చల్లారిపోతుంది. ఈ సూత్రాన్ని మన శరీరాలకు అన్వయించి చూద్దాం. మీరు మేలుకుని ఉండగా నేను లావుగా ఉన్నాననో సన్నగా ఉన్నాననో అంటారు. నేను వయసులో ఉన్నాననో వయసు పైపడిందనో అంటారు. ఇది శరీరానికి సంబంధించినది. అలాగే మీరు మేలుకుని ఉండగా మీకు ఒకరి మీద రాగం, ఇంకొకరి మీద ద్వేషం ఉంటుంది.
ఈ భావనలేవి శాశ్వతంగా ఉండవు. మీరు గాఢ నిద్రలో పోయినప్పుడు శరీరం గురించిన ధ్యాస ఉండదు. రాగద్వేషాలు అంతకన్నా ఉండవు. మీరు జీవన్ముక్తులతో సమానమవుతారు. అందువల్ల శాస్త్రం ప్రతి రాత్రి మీరు మోక్షాన్ని అనుభవిస్తున్నారు అంటోంది. నిద్రలో మనశ్శరీరాలు పడుకున్న ఒక వృత్తి మాత్రం కొనసాగుతోంది. అది నేను చైతన్యాన్ని అనే వృత్తి. ఆ చైతన్య వృత్తి ఉండడం వల్లే మీరు గాఢ నిద్రపోయి లేచాక నేను బాగా నిద్రపోయాను, నాకేమీ తెలియలేదు అనగలుగుతున్నారు. అంటే ఏమిటి అర్థం? నిద్రలో మీరు అన్నీ వదులుకున్నారు, ఒక్క చైతన్యాన్ని తప్ప. నిద్రలో కూడా చైతన్యం ఉంది కాబట్టి మీ స్వస్వరూపం చైతన్యం ఉంటుంది వేదాంతం. అది కాక తక్కినదంతా అంటే మీ శరీరం, మీ మనస్సు ఆగంతుకాలే. నిజానికి మనశ్శరీరాలు మీరు ప్రపంచంతో వ్యవహారం నడపడానికి మీకు ఇవ్వబడ్డాయి అంటుంది వేదాంతం. శరీరం, మనస్సు రెండు అద్దాలున్న మీ కళ్ళజోడు అనవచ్చు. కళ్ళజోడుతో మీరు ఎలా ప్రపంచాన్ని చూస్తారో అలా మీ మనశ్శరీరాలతో మీరు ప్రపంచంతో వ్యవహారం నడుపుతారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు మనశ్శరీరాలతో జాగ్రత్త అవస్థలో అనేక వ్యవహారాలు నడుపుతారు, కానీ సుషుప్తిలో వాటిని వాడరు, అవి పడుకుంటాయి. అంటే అప్పుడు మీరు ప్రపంచంతో వ్యవహారం నడపటం లేదు, ప్రపంచాన్ని అనుభవించలేరు. అనుభవించే మీరు అప్పుడు ఉండరు, కానీ చైతన్యమైన మీరు ఉంటారు. అందువల్ల మీ జీవితం కొనసాగుతుంది. అందువల్లనే మీరు హాయిగా ప్రశాంతంగా నిద్రపోతారు. ఒకవేళ మీరు పడుకుంటే ఇంక మీరు ఉండరు అనే అనుమానం మీకు వస్తే మీరు పడుకుంటారా? ససేమిరా పడుకోరు. కానీ నిశ్చితంగా ఎందుకు పడుకుంటున్నారు? ఎందుకంటే వ్యవహారాలు లేకపోయినా మీరు శుద్ధ చైతన్యంగా ఉంటారు. దీన్ని బట్టి చైతన్యం మీ స్వస్వరూపమని, కార్యకరణ సంఘాతం మీ ఆగంతుక స్వరూపమని మీరు అర్థం చేసుకోవాలి. అంటే దశల వారీగా మీ దృక్పథం మార్చుకుంటూ రావాలి. మొదట నేను శరీరాన్ని అనుకుంటారు. తర్వాత నేను శరీరాన్ని, నాకు ఒక ఆత్మ ఉంది అంటారు. ఆ తర్వాత విచారణ చేశాక నేను ఆత్మను, నాకు ఆగంతుక శరీరం ఉంది అని తెలుస్తారు. వేదాంతానికి రాకముందు ఆత్మ ఉందనే తెలియదు. అందువల్ల నేను శరీరాన్ని అనుకుంటారు. తర్వాత నేను శరీరాన్ని, నాకు ఒక ఆత్మ ఉంది అంటారు. వేదాంతం మీ దృక్పథాన్ని మార్చండి అంటుంది. నేను ఆత్మను, నాకు ఆగంతుక శరీరం ఉంది అనగలగాలి. వైండైర్ అనే అమెరికా శాస్త్రవేత్త వేదాంత వాక్యానికి ధీటుగా ఇలా అంటారు: మీరు ఆధ్యాత్మిక అనుభవం ఉన్న మనిషి కాదు, మీరు ఆగంతుక మానవ అనుభవం ఉన్న ఆధ్యాత్మిక జీవి. మానవ అనుభవం మానవ శరీరం ఉన్నంత వరకే ఉంటుంది. అందువల్ల అది తాత్కాలికం. మీరు చైతన్యంగా, మీరు శాశ్వతంగా ఉంటారు. మానవ శరీరం వదిలేసి మరు జన్మలో మీరు దేవతా శరీరం ధరించినా లేక జంతు శరీరం ధరించినా చైతన్యంలో మీరు శాశ్వతంగా ఉంటారు. అనుభవంలో మార్పు వస్తుంది, అంతే. ఇంతకుముందు మనుష్య అనుభవం ఉంటే ఇప్పుడు దేవత లేదా జంతు అనుభవం వస్తుంది. కానీ ప్రాథమికంగా మీరు చైతన్యమే. జగత్తుకు, శరీరానికి, మనస్సుకు భిన్నంగా ఉన్న చైతన్యమే మీరు అనే సత్యాన్ని కనుగొనాలంటే మీరు వేదాంతంలోని ప్రాథమిక సత్యాన్ని జీర్ణించుకోవాలి. అది మీకు అనుభవంలోకి వచ్చేది ఏది కూడా మీరు కాదు. అనుభవంలోకి వచ్చింది ఏదైనా ఆబ్జెక్ట్లోకి వస్తుంది. అనుభవించే నేను సబ్జెక్టులోకి వస్తాను. సబ్జెక్టు ఎప్పటికీ ఆబ్జెక్టుకు భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు కళ్ళను తీసుకోండి. మీ కళ్ళతో మీరున్న గదిలో ప్రతిదీ చూడగలరు, కానీ మీ కళ్ళను చూడలేరు, అవునా? అద్దంలో చూడగలను అనకండి. అద్దంలో మీరు చూసేది మీ ప్రతిబింబాన్ని, అసలు కళ్ళను కాదు. ఒక ప్రదేశంలో అసలు అద్దం కానీ ప్రతిబింబించే మాధ్యమం కానీ ఏదీ లేదనుకుందాం. ఎంత దారుణంగా ఉంటుంది వారి పరిస్థితి. మీవి విశాల నేత్రాలు అని ఎవరైనా పొగిడితే ఆ విశాల నేత్రాలను వారు తమ కళ్ళారా చూడలేరు. అలాగే ఇప్పటి ఉదాహరణ తీసుకుంటే మీ సెల్ ఫోన్ నుంచి మీకు మీరు ఎన్నడూ ఫోన్ చేయలేరు. అందువల్ల సబ్జెక్ట్ను ఎన్నడూ ఆబ్జెక్ట్గా చూడలేరు. సబ్జెక్ట్ను ప్రమాత అని, ఆబ్జెక్ట్ను ప్రమేయం అని అంటారు. ప్రమాత ఎన్నటికీ ప్రమేయం కాలేదు, అలాగే ప్రమేయం ఎన్నటికీ ప్రమాత కాలేదు. అందువల్ల నేనెవరు అని మీకు తెలుసుకోవాలని ఉంటే మీకు అనుభవంలోకి వచ్చిన ప్రతి దాన్ని నేతి నేతి అని కొట్టివేస్తూ రమ్మంటుంది ఈ వేదాంతం.
నేతి అంటే నా ఇతి అంటే నేను ఇది కాదు. మీకు అనుభవంలోకి వచ్చేది ఏది మీరు కాదు. అలా విశ్లేషిస్తూ వద్దాం. ముందు మీకు అనుభవంలోకి వచ్చే జగత్తు మొత్తం మీరు కాదు. మీ శరీరం విషయం ఏమిటి? ఈ శరీరానికి కూడా మీరు చాలా సన్నిహితంగా అనుభవిస్తున్నారు. ఈ అనుభవం కూడా వచ్చిపోతుంది. జాగ్రత్త అవస్థలో శరీరాన్ని అనుభవిస్తారు, కానీ స్వప్నావస్థలో శరీరం మాయమవుతుంది. అంటే శరీరం కూడా ఆబ్జెక్టుగా అనుభవంలోకి వచ్చేదే. మరైతే మనస్సు మాట ఏమిటి? మనస్సు కూడా చాలా సన్నిహితంగా అనుభవంలోకి వస్తుంది. మనస్సులో కలిగే భావోద్రేకాలు మీకు తెలుస్తున్నాయి. ఆ విధంగా మీరు జగత్తును అనుభవిస్తారు, శరీరాన్ని అనుభవిస్తారు, మనస్సును అనుభవిస్తారు. అందువల్ల వీటన్నిటినీ అనుభవించే మీరు అనుభవించే వాటికి భిన్నంగా ఉన్నారు. ఈ ప్రక్రియను దృశ్య వివేకం అంటారు. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ భేదం. ఈ ప్రక్రియ ద్వారా నేను శాశ్వతమైన చైతన్యాన్ని నాకు వ్యవహారం నడపడానికి తాత్కాలికమైన కార్యకరణ సంఘాతం ఇవ్వబడింది అనే జ్ఞానాన్ని పొందుతారు. ఒకరోజు ఈ శరీరం రాలిపోతుంది. శరీరం అనే మాధ్యమం లేనందువల్ల మీరు వ్యవహారం నడపలేరు. ఇది మీకు ప్రతి రాత్రి అనుభవంలోకి వస్తూనే ఉంటుంది. సుషుప్తిలో ఈ శరీరం పడుకుంటుంది. కాబట్టి మీరు ఏమీ వ్యవహారం చేయరు. వ్యవహారం ముగిసిందంటే మీ జీవితం ముగిసినట్టు కాదు. మరైతే నేనెవరు? ఈ ప్రశ్న మీకు వస్తుంది. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితావాను భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ ఎన్నడూ పుట్టదు, మరణించదు. ఆత్మకు షడ్వికారాలు లేవు. ఇది జన్మలేనిది, నిత్యం, శాశ్వతం, పురాతనం. శరీరం మరణించిన ఆత్మకు మరణం లేదు. శరీరం రాలిపోయిన చైతన్యం అయిన నేను రాలిపోను. శరీర పతనానంతరం కూడా ఉంటాను. ఇంతవరకు వ్యష్టి గురించిన విశ్లేషణ చూశాం. కృష్ణ పరమాత్మ ఇదంతా తను చెప్పిన మొదటి శ్లోకంలో చెప్పాడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఓ కౌంతేయ, ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు. దీనిని గురించి ఎవరు తెలుసుకుంటారో అతని క్షేత్రజ్ఞుడు అని తత్వజ్ఞానులు అంటారు. ఈ శరీరాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి అది ఆబ్జెక్టు. ఈ స్థూల శరీరం పంచభూతాల నుంచి వచ్చింది, మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతుంది. ఈ శరీరాన్ని మీరు వాడతారు, కానీ మీరు శరీరం కాదు. మీరు శరీరాన్ని వాడుతున్నారు. దీన్ని జీవ విచారణ అంటారు. అహం చైతన్యతత్వం అస్మి. నేను చైతన్యాన్ని. నాకు వ్యవహారం నడపడానికి ఇవ్వబడింది ఈ శరీరం. ఇంతవరకు జీవస్వరూపం చూసాం. ఇప్పుడు ఈశ్వర స్వరూపాన్ని చూద్దాం. ఈశ్వర స్వరూపం. ఇప్పుడు ఈశ్వర విచారణ చేద్దాం. ఎలాగైతే జీవుడు క్షేత్రం క్షేత్రజ్ఞుల మేలు కలయికో, అదేవిధంగా ఈశ్వరుడు కూడా ప్రకృతి పురుషుల మేలు కలయిక. ప్రకృతి ప్లస్ పురుషుడు ఈక్వల్ ఈశ్వరుడు. ఈ ప్రకృతి పురుషుడు ఎవరు? కృష్ణ పరమాత్మ ఈ రెండిటి మధ్య ఉన్న సమాన ధర్మాలను, భేదాలను వివరించాడు. సమాన ధర్మాలు రెండు అనాదిత్వం, కారణత్వం. ప్రకృతిం పురుషం చేవ విద్యనాది ఉభావపి. ప్రకృతి పురుషుడు రెండూ కూడా ఆది లేనివని తెలుసుకో. ప్రకృతికి పురుషునికి మధ్య భేదాలేమిటి? ప్రకృతి పురుషులను అపరాప్రకృతి పరాప్రకృతి పేరిట అధ్యాయం 7లో ఇంతకు ముందే చూసాం. అక్కడ 4 భేదాలను చూసాం. అవే ఇక్కడ ప్రకృతి పురుషుల మధ్య భేదంగా చూస్తాం. పురుషుడు చైతన్యతత్వం, ప్రకృతి అచేతన తత్వం అంటే జడతత్వం. పురుషుడు నిర్గుణతత్వం, ప్రకృతి సగుణతత్వం, గుణాలు కలిగింది. పురుషుడు నిర్వికారతత్వం, మార్పు లేనివాడు. ప్రకృతి సవికారతత్వం, మారుతూ ఉండేది. పురుషుడు సత్యం, ప్రకృతి మిథ్య. ప్రకృతి ఒక జడ పదార్థం. ప్రకృతి నుంచే ఈ జగత్తు మొత్తం వచ్చింది. నిజానికి ప్రకృతి గురించి సరిగ్గా అర్థం చేసుకోవాలి. ప్రకృతి గురించి సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందు ఒక ప్రాథమిక సూత్రం తెలుసుకోవాలి.
పదార్థాన్ని సృష్టించలేం, నాశనం చేయలేం. సైన్స్ కూడా అంగీకరిస్తుంది ఈ సూత్రాన్ని. పదార్థంలో ఒక అంగుళాన్ని కూడా ఎవరూ భగవంతునితో సహా కొత్తగా సృష్టించలేరు. భగవంతుడు శక్తిమంతుడే, ఒప్పుకుంటాం. కానీ భగవంతుడు కూడా కొత్తగా దేన్ని సృష్టించలేడు. భగవంతుడు ఈ జగత్తును సృష్టించాడు. ఈ వాక్యం తర్కానికి విరుద్ధంగా ఉంటుంది. అది తెలిసి ఈ వాక్యం చెప్తాం మొదట్లో. అందువలనే భగవంతుడు తీరి కూర్చుని ఈ జగత్తు ఎందుకు సృష్టించాడు అనే ప్రశ్నకు సరైన జవాబు లేదు. ఇంచుమించు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అడిగే ప్రశ్నే ఇది. భగవంతుడు జగత్తును సృష్టించాడు. దోమలను ఎందుకు సృష్టించాడు? అనారోగ్యాన్ని ఎందుకు సృష్టించాడు? నేరస్తులను ఎందుకు సృష్టించాడు? భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, కరుణామయుడు అంటారు కదా, మరి ఇన్ని బాధలను ఎందుకు ఇచ్చాడు? ఇలా జీవితం మీద విసుగు పుట్టినప్పుడల్లా ఈ ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఈ ప్రశ్నలకు వేదాంతం జవాబు ఒకటే: అసలు మీ ప్రశ్నే తప్పు. తప్పుడు ప్రశ్నకు ఎన్నడూ సరైన జవాబు రాదు. సంస్కృత అకాడమీ నుంచి మైలాపూర్కు మధ్యనున్న దూరం ఎన్ని కిలోగ్రాములు? ఈ ప్రశ్న ఎవరినైనా అడిగితే దీనికి జవాబు చెప్పగలరా? అసలు ప్రశ్నే తప్పు. దూరాన్ని ఎవరు కిలోగ్రాములో కొలవరు. అలాగే భగవంతుడు ఎందుకు సృష్టించాడు అనే ప్రశ్నే తప్పు. జగత్తును సృష్టించవచ్చు అనే అపోహ నుంచి వచ్చిన ప్రశ్న ఇది. వేదాంతం మీ ప్రశ్నే తప్పు, ఎవరూ జగత్తును సృష్టించలేదు అంటుంది. జగత్తు పదార్థం. పదార్థాన్ని ఎవరూ సృష్టించలేరు, నాశనం చేయలేరు. ఇది ప్రాథమిక సూత్రం. అందువల్ల జగత్తు అంతకు ముందు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడూ ఉంటుంది. కానీ ఈ ప్రశ్నకు జవాబు చెప్పి తీరాలి అంటే ఈ విధంగా చెప్పచ్చు. జగత్తు అవ్యక్తంగా పరమాత్మలో ఉంది. ఒక చెట్టు ఎలాగైతే అవ్యక్తంగా విత్తనంలో ఉంటుందో అలాగే జగత్తు పరమాత్మలో అవ్యక్తంగా ఉంటుంది. చెట్టు విత్తనంలో ఉంటే అది కారణ అవస్థ అవుతుంది, చెట్టుగా మారితే అది కార్య అవస్థ అవుతుంది. జగత్తు కూడా అంతే. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాణిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యస్వేచ్ఛయ తస్మై శ్రీ గురుమూర్తయే నమయదం శ్రీ దక్షిణామూర్తయే. చిన్న విత్తనంలో మహావృక్షం దాగి ఉన్నట్టుగా బాహ్యంగా కనబడే ఈ మహా జగత్తంతా దేశకాల వృత్తమైన సమస్త చరాచర ప్రపంచాన్ని ఇంద్రజాలకునిలాగా, మహాయోగిలాగా బహిర్గతం చేసి తన మాయాశక్తితో స్వేచ్ఛగా జగన్నాటకాన్ని నడిపే మహాత్ముడైన నా గురువుకు శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కృతులు. ఆ విధంగా జగత్తు అవ్యక్త రూపంలో ఉంది. సైన్స్ కూడా బిగ్ బ్యాంగ్ థియరీ గురించి వస్తుంది. ముందు అంతా అవ్యక్తంలో ఒక్కటిగా ఉంది. తర్వాత ఒక్క క్షణంలో 1000వ వంతు సమయంలో విశ్వం వచ్చింది. దానిలో కొత్తగా ఏమైనా వచ్చిందా? లేదు. అవి అవ్యక్తంలో ముందే ఉన్నాయి. ఉనికి లేని దాన్ని కొత్తగా సృష్టించలేం. అలా ఉనికి లేని దాని నుంచి ఏదైనా కొత్తగా వచ్చేటట్టయితే ఇసుక నుంచి తైలాన్ని తీయగలిగేవారం, కానీ అది కుదరది. నూనె గింజల నుంచి మాత్రమే నూనెను తీయగలం. జగత్తు అవ్యక్తంలో ఉన్నప్పుడు దాన్ని కారణావస్థ అంటారు. కారణావస్థను బీజావస్థ లేదా నిర్వికల్ప అవస్థ అని కూడా అంటారు. ఈ విషయాన్ని నిరూపించడానికి ఎన్ని ఉదాహరణలైనా ఇవ్వచ్చు. చెట్టు యొక్క గింజ, పాపాయి యొక్క పిండ రూపం. తల్లి గర్భంలో పిండ రూపంలో ఉండగా ఆ పిండం ఎలా ఆకారం దిద్దుకుంటుందో తెలియదు. అన్ని అంగాలు సలక్షణంగా ఉంటాయో లేదో తెలియదు. భగవంతుడి మీద భారం వేయడం తప్పితే ఏం చేయలేం. అంగవైకల్యంతో పుడతాడో, కంటి చూపు సరిగ్గా ఉంటుందో లేదో తెలియదు. కొన్ని అనారోగ్యాలైతే బాబు 14-16 సంవత్సరాలు ఎదిగే వరకు బయటపడవు. జన్యుశాస్త్రంలో ఈ జీన్స్ గురించి, DNA గురించి పరిశోధనలు చేస్తున్నారు. ఇంతకీ చెప్పొచ్చింది జగత్తు మొత్తం అవ్యక్త అవస్థలో ఉంది అంటుంది వేదాంతం. జగత్తు మొత్తం అవ్యక్త అవస్థలో ఉంటుంది అంటుంది వేదాంతం. సైన్స్ శక్తి అంటే వేదాంతం ప్రకృతి, మాయా, అవ్యక్తం, అవిద్య అంటుంది. అందువల్ల సృష్టి జరగకముందు 2 ప్రాథమిక అంశాలు ఉన్నాయంటుంది వేదాంతం. అవి సర్వవ్యాపకమైన శాశ్వతమైన చైతన్యతత్వమైన పురుషుడు.
మూల పదార్థమైన ప్రకృతి మాత్రమే ఉన్నాయి. పురుషుడు ప్లస్ ప్రకృతి ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు. ఈశ్వరుడు కేవలం చైతన్యము కాదు, కేవలం పదార్థము కాదు, రెండింటి మేలు కలయిక. దీన్ని మన పురాణాల్లో అర్ధనారీశ్వర తత్వంగా సూచనాప్రాయంగా వర్ణిస్తారు. అర్ధనారీశ్వరుడు అంటే వేరే ఏమీ కాదు, ప్రకృతి పురుషుల మేలు కలయిక. విష్ణుమూర్తి వక్షస్థలంలో లక్ష్మీదేవి కురువై ఉంటుంది. బ్రహ్మ నాలుక మీద సరస్వతి నాట్యమాడితే శివుని అర్ధభాగంగా పార్వతీదేవి నెలకొని ఉంటుంది. పురుషుడు ప్రకృతుల భేదాలను చూశాం. పురుషుడు చేతన తత్వం అయితే ప్రకృతి అచేతన తత్వం. ప్రకృతి అచేతన తత్వం జడం. పురుషుడు నిర్వికారమైతే ప్రకృతి సవికారం. పురుషుడు నిర్వికల్పం అయితే ప్రకృతి సవికల్పం. ఆకాశం కాంతిలాగా చైతన్యం కూడా భాగాలు లేనిది. ఆకాశాన్ని భాగాలుగా చేయలేం. అలాగే ఇక్కడ కాంతి ఎక్కువగా ఉందని కొంత భాగాన్ని కోసి ఇంకొక చోటకి తీసుకెళ్లలేం. అలాగే చైతన్యానికి కూడా భాగాలు లేవు, కానీ ప్రకృతికి భాగాలున్నాయి. చైతన్యం సత్యం అయితే పదార్థం మిథ్య. ఇది పూర్తిగా సాంకేతిక భేదం. చైతన్యానికి స్వతంత్రమైన ఉనికి ఉంది, స్వయం ప్రకాశం. పదార్థానికి విడిగా ఉనికి లేదు. దాని ఉనికిని నిరూపించడానికి చైతన్యం కావాలి. స్వామీజీ ఒక మైకు ముందు కూర్చుని బోధ చేస్తుంటే మైకుకు స్వామీజీ దాని ముందు ఉన్నారని తెలియదు. ఇక్కడ మైకు ఉందని నిరూపించాలంటే దానికి ఒక చైతన్య తత్వం ఉండాలి. అందువల్ల చైతన్యం సత్యం, పదార్థం మిథ్య. ఇది వేదాంతంలో ముఖ్యమైన అంశమే అయినా ఇప్పుడు ఆ వివరాల్లోకి మనం వెళ్ళటం లేదు. ఇప్పుడు మళ్ళీ సృష్టి విషయంలోకి వద్దాం. సృష్టి జరగక ముందు ఉన్న అవస్థను ప్రళయావస్థ అంటారు. ఈ అవస్థలో సృష్టికి ముందు పురుషుడు ప్రకృతి మాత్రమే ఉన్నారు. ముందే చూసినట్టుగా పురుషుడు ఎటువంటి మార్పుకు లోను కాడు, ఎందుకంటే పురుషుడు నిర్వికారం. కానీ ప్రకృతి మార్పుకు లోనవుతుంది. కర్మ సిద్ధాంతాన్ని బట్టి ప్రకృతి అనువైన సమయంలో మారుతూ ఉంటుంది. ప్రకృతి మార్పు చెందడానికి సిద్ధమవుతుంది మొదటి దశలో. ప్రకృతి మార్పు చెందేటప్పుడు ముందు సూక్ష్మ పంచభూతాల సృష్టి జరుగుతుంది. సూక్ష్మ పంచభూతాల నుంచి స్థూల పంచభూతాలు వస్తాయి. పంచభూతాలంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథివీ. ఈ 5 జగత్ యొక్క సృష్టికి తోడ్పడతాయి. సూక్ష్మ పంచభూతాల నుంచి సూక్ష్మ ప్రపంచ సృష్టి జరిగితే స్థూల పంచభూతాల నుంచి స్థూల ప్రపంచ సృష్టి జరుగుతుంది. స్థూల శరీరం స్థూల సృష్టికి ఉదాహరణ అయితే మనస్సు సూక్ష్మ సృష్టికి ఉదాహరణ. సూక్ష్మం అంటే కంటికి కనబడనిది. నా మనస్సు మీరు చూడలేరు, మీ మనస్సు నేను చూడలేను, కానీ నా శరీరాన్ని మీరు చూడగలరు, మీ శరీరాన్ని నేను చూడగలను. అంటే ఒక్క ముక్కలో చెప్పారంటే కంటికి కనబడేదంతా స్థూలం అయితే కంటికి కనబడనిది సూక్ష్మం. రెండు ప్రకృతి నుంచి వచ్చినవే. శాస్త్రం దీన్ని వికృతి అంటుంది. వికృతి అంటే మార్పు చెందిన ప్రకృతి. ఈ జగత్తు మొత్తం వికృతి. మనస్సు వికృతి, శరీరం వికృతి, అన్ని ప్రకృతి యొక్క వ్యక్త రూపాలు. ఈ మార్పు చాలా చాలా నిదానంగా జరుగుతుంది. ఒక పిల్లవాడు రాత్రికి రాత్రి యువకుడు అయిపోడు. బాల్యం, కౌమార్యం దశలు దాటుకుంటూ రావాలి. అదేవిధంగా ప్రపంచం కూడా సూక్ష్మ ప్రపంచం దశ నుంచి స్థూల ప్రపంచ దశకు రావాలి. ఇన్ని మార్పులు జరుగుతున్నంతసేపు మారని చైతన్యంగా పురుషుడు నిత్యము ఉంటూనే ఉంటాడు. ఉదాహరణకు ఈ గదిని తీసుకోండి. అందులోని ఆకాశం ఈ గది ఏర్పడ్డాక ఉంది, ఈ గది ఆకారం రాకముందు ఉంది, గదిని కడుతున్నప్పుడు ఉంది. అదేవిధంగా చైతన్యం సృష్టి జరగకముందు ఉంది, సృష్టి జరిగాక ఉంది, మళ్ళీ సృష్టి అంతరించిపోయాక ఉంటుంది. సృష్టికి ముందు చైతన్యం ప్లస్ అవ్యక్త ప్రకృతి ఉంది. మళ్ళీ ప్రళయంలోకి వెళ్ళినప్పుడు చైతన్యం ప్లస్ అవ్యక్త ప్రకృతి ఉంటుంది. మధ్య దశలో చైతన్యం ప్లస్ వ్యక్త ప్రకృతి ఉంటాయి. ఉదాహరణకు మీరు నిద్రపోయినప్పుడు మీ ఇంద్రియాలను వెనక్కి లాక్కుంటారు. అప్పుడు మీ భావోద్రేకాలు, మీ జ్ఞానం, మీ కార్యకలాపాలు అన్నీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయి. మర్నాడు పొద్దున మీరు మళ్ళీ లేచినప్పుడు మళ్ళీ అన్ని కార్యకలాపాల్లోకి దిగుతారు. అందువల్లనే సృష్టిని భగవంతుని జాగ్రత్తావస్థ అని, ప్రళయాన్ని భగవంతుని నిద్ర అని అంటారు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ప్రకృతి జగత్తుగా వ్యక్తమవుతుంది, మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది.
అవ్యక్తాధీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. ఓ అర్జున, ప్రాణాలన్నీ పుట్టుకకు ముందు అవ్యక్తాలు, మరణాంతరం కూడా అవి అవ్యక్తాలే. జనన మరణాల మధ్యకాలంలోనే అవి ప్రకటితాలవుతాయి. అలాంటప్పుడు వాటి కోసం పరితపించడం నిష్ప్రయోజనం. వేదాంతం ప్రకారం సృష్టి ఒక సరళ రేఖలాగా సాగలేదు. అది ఒక వృత్తాకారంలో జరుగుతుంది. వృత్తానికి ఎలా ఒక ఆది అంతం ఉండవో అలా సృష్టికి కూడా ఆది అంతం ఉండవు. నరూపమస్యేహ తతోపలభ్యతే నాంతో నాదిన్న చ సంప్రతిష్ట. ఈ సంసార వృక్షాన్ని బాగా పరిశీలించి చూస్తే దానికి ఒక ఆది అంతం సరైన స్థితి లేవు. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే. ప్రకృతి పురుషుడు కూడా అనాదిగా వస్తున్నారు. ప్రకృతి నుంచి విశ్వం వచ్చింది. అందువల్ల ప్రకృతి గుణాలు ప్రపంచంలో వస్తాయి. ప్రకృతి నుంచి స్థూల శరీరము, మనస్సు వచ్చాయి. జగత్తు ప్రకృతి పురుషుల మేలు కలయిక. పురుషుడు అంతకు ముందు, ఇప్పుడు, ఇక ముందు కూడా ఉంటాడు. ఈ జగత్తంతా ప్రకృతి నుంచి వస్తే మరి పురుషుణ్ణి ఎక్కడ చూడాలి? ఈ పురుషుని కోసం వెతికే ప్రయత్నం చేస్తారు కొందరు. వేదాంతం పురుషుని తెలుసుకోవడానికి అద్భుతమైన మార్గాన్ని సూచిస్తుంది. ప్రకృతి పురుషుల మధ్య భేదాలు చూసినప్పుడు ఒక భేదం ఏమన్నాం? ప్రకృతి సవికారం, పురుషుడు నిర్వికారం. అందువల్ల పురుషుణ్ణి తెలుసుకోవాలంటే, నిర్వికార పురుషుని తెలుసుకోవాలంటే మార్పు ఉన్న ప్రతి దాన్ని తిరస్కరిస్తూ రావాలి. మార్పు ఉన్నది ఏదైనా ప్రకృతి కాబట్టి మార్పు లేనిది ఏది మిగులుతుందో అది పురుషుడు. బాహ్య ప్రపంచంలో చూద్దామా అంటే బాహ్య ప్రపంచం అనేక మార్పులకు లోనవుతుంది. అత్యంత సూక్ష్మమైన అణువు నుంచి అత్యంత పెద్ద నక్షత్రం దాకా ప్రతిదీ మార్పుకు లోనవుతుంది. అందువల్ల ముందు జగత్తును కొట్టివేయండి, తర్వాత శరీరానికి రండి. కానీ శరీరం కూడా షడ్వికారాలకు లోనవుతుంది. అందువల్ల శరీరం కూడా ప్రకృతే. మనస్సు పురుషుడు అందామా అంటే పరాప్రకృతి అందామా అంటే అనేక రాగద్వేషాలకు లోనవుతోంది. అందువల్ల శరీరం, మనస్సు కూడా ప్రకృతి కిందకే వస్తాయి. అందువల్ల జగత్తుని తోసిపుచ్చుతారు, శరీరాన్ని తోసిపుచ్చుతారు, మనస్సును తోసిపుచ్చుతారు. ఈ విధంగా ప్రకృతిని తోసిపుచ్చుతారు. మరైతే పురుషుడు ఎక్కడ ఉన్నాడు? ఉపనిషత్తులేమో జగత్తంతా ప్రకృతి జగత్తంతా ప్రకృతి పురుషుల మేలు కలయిక అంటున్నాయి. కానీ ప్రకృతిని తోసిపుచ్చితే ఏం మిగులుతుంది అని కొందరు అంటారు. 12 సంవత్సరాలుగా నేను ధ్యానం చేస్తున్నాను. ఆలోచనలు పారదోలి మనసును శూన్యం చేశాను. ప్రకృతిని పారదోలితే పురుషుడు మిగలాలి కదా, కానీ నాకేమీ పురుషుడు కనబడటం లేదే అంటారు. పురుషుని కోసం వెతకవద్దు అంటోంది వేదాంతం. ఎందుకంటే మారే ప్రకృతిని చూస్తున్న నువ్వే మారని పురుషుడివి. జగత్తును, శరీరాన్ని, మనస్సును సాక్షిగా చూస్తున్న నువ్వే పురుషుడివి. జగత్తును, శరీరాన్ని, మనస్సును సాక్షిగా చూస్తున్న నన్ను నేను చూసుకోవడం ఎలా? దాన్ని చూశారంటే అది ఆబ్జెక్ట్ అయిపోతుంది. ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. అనుభవించే నేనే అది ఎప్పటికీ, అనుభవింపబడే వస్తువు కాదు ఎన్నటికీ. అనుభవించే వస్తువులను చూసే నేనే పురుషుణ్ణి. పురుష ప్రకృతిస్థోహి భూంతే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. పురుషుడు ప్రకృతిలో వచ్చే అనేక భావాలను సాక్షి చైతన్యంగా చూస్తున్నాడు. కానీ ప్రకృతికి చెందిన గుణాలతో తాదాత్మ్యం చెందడం వల్ల ఈ సంసార చక్రం ఏర్పడుతోంది. పురుషుడు సాక్షి చైతన్యంగా అన్ని మన శరీరాల్లో ఉంటే మన సమస్య ఏమిటి? నేను సాక్షి చైతన్యాన్ని తెలుసుకునే బదులు మనం ప్రకృతితో మమేకం చెందుతున్నాం. ఇప్పుడు ఈశ్వర స్వరూపం అంశ యొక్క సారాంశాన్ని చూద్దాం. పరమాత్మ ఎవరు? పురుషుడు ప్లస్ ప్రకృతి. జీవాత్మ ఎవరు? క్షేత్రజ్ఞుడు ప్లస్ క్షేత్రం. వ్యక్తి స్వరూపం ఏమిటి? క్షేత్రజ్ఞుడు. పరమాత్మ స్వరూపం ఏమిటి? పురుషుడు. కృష్ణ పరమాత్మ పురుషుడే క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞుడే పురుషుడు అంటున్నాడు. పరమాత్మలోనూ జీవాత్మలోనూ ఉన్న చైతన్యం ఒక్కటే. భేదాలన్నీ ప్రకృతి స్థాయిలోనే వస్తాయి. వ్యష్టిపరంగా చూస్తే మీకు నాకు
కూడా భేదాలుంటాయి. శరీరపరంగా మనస్సు పరంగా కూడా మీ శరీరం వేరు, నా శరీరం వేరు. నిజానికి ఈ భేదం ఉండాలి, లేకపోతే ఎవరో గుర్తుపట్టలేం. అందువల్ల వ్యవహారం నడపడానికి భేదాలు ఉండాలి. కానీ చైతన్యపరంగా చూస్తే నాలో ఉన్న చైతన్యము, ఇతరులలో ఉన్న చైతన్యము ఒకటే. చివరిగా భగవంతుల్లో ఉన్న చైతన్యం కూడా అదే. అంటే సమష్టిలోనూ వ్యష్టిలోనూ ఉన్న చైతన్యం ఒకటే. క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఓ అర్జున, అన్ని క్షేత్రాలను ఉన్న క్షేత్రజ్ఞునిగా తెలుసుకో అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ వాక్యం మొత్తం వేదాంతానికి ఆయువు పట్టైన వాక్యం. సమష్టిలో ఉన్న చైతన్యం, వ్యష్టిలో ఉన్న చైతన్యం ఒకటే అంటున్నాడు. అంటే జీవాత్మ పరమాత్మ అభేదాన్ని సూచించే వాక్యం ఇది. ఆ ఐక్యం వ్యావహారిక స్థాయిలో కాదు, పారమార్థిక స్థాయిలో కానీ ఈ విషయం గ్రహించక, నేను మారని శాశ్వత చైతన్యాన్ని అని తెలియక మీరు అశాశ్వతమైన శరీరంతో మమేకం చెంది దేహాభిమానం పెంచుకుంటే సంసారం తప్పదు అని కూడా చెబుతున్నాడు. మనం మరణాన్ని అంత తేలికగా స్వీకరించలేం. ఎందుకంటే మన స్వస్వరూపం అమృతత్వం. కానీ ఆ అమృతత్వం ఆత్మది. అది తెలియక శరీరాన్ని కోరుకుంటున్నాం. శరీరానికి మరణం లేకుండా చేయడం సాధ్యం కాదు. ఎవరైనా శాస్త్రజ్ఞుడు ఒక ప్రత్యేకమైన ఇంజెక్షన్ కనిపెట్టకపోతాడా, మరణించిన వారు తిరిగి జీవం పోసుకోకపోతారా అని ఆశగా ఎదురు చూస్తాం. కానీ వేదాంతం శరీరపరంగా నిత్యంగా ఉండడం అసాధ్యం ఉంటుంది. అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయడానికి ప్రయత్నిస్తే జీవితం సమస్యల పాలు కాక తప్పదు. అమృతత్వం కావాలంటే దానికి ఒకటే మార్గం, మన దృష్టిని అశాశ్వతమైన శరీరం నుంచి శాశ్వతమైన ఆత్మ వైపుకు మళ్లించడమే. ఏవత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. మొత్తం చరాచర ప్రాణులన్నీ కూడా జనన మరణ వృత్తంలో పడి తిరగాల్సిందే. నేను క్షేత్రజ్ఞుణ్ణి అనే విషయంలో అజ్ఞానం ఉండడం వల్ల నేను క్షేత్రం అనుకుని దాని మీద అభిమానం పెంచుకుంటున్నాను. దీని ఆత్మ అనాత్మ అధ్యాస అంటారు. అధ్యాస పోవాలంటే ఆత్మజ్ఞానం పొందాలి. నేను శరీరాన్ని కాను, నేను శాశ్వతమైన ఆత్మను అని తెలుసుకోవాలి. ఇక్కడితో మహావాక్య విచారణ భాగం పూర్తయిపోయింది. జ్ఞాన యోగ సాధనలు. కృష్ణ పరమాత్మ జ్ఞానం పొందడానికి కొన్ని సాధనలు పేర్కొన్నారు. అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ. కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో జ్ఞాన ప్రాప్తి సాధనలకు 20 విలువలు పేర్కొన్నాడు. వాటి పేర్లు చూద్దాం. అవి అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహం, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకారం, జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషానుదర్శనం, అశక్తి పుత్రధారా గృహాదిషు అనభిష్వంగం, నిత్యం సమచిత్తత్వం, అనన్యయోగ భక్తి, దేశ సేవిత్వం, అరతి జనసంసది, తత్వజ్ఞానార్థ దర్శనం, అధ్యాత్మ జ్ఞానా నిత్యత్వం. వివేకం. సమస్య ఎక్కడ ఉంది అంటే మిమ్మల్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడంలో ఉంది. దయానంద స్వామీజీ అద్భుతంగా చెప్తారు, సమస్య నువ్వే, పరిష్కారము నువ్వే. మీకున్న సమస్యను అర్థం చేసుకోవాలి అంటే ముందుగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని వివేకం అంటారు. రోగ నిర్ధారణ సరిగ్గా జరగకపోతే మందులు సరైనవి తీసుకోలేరు. ఒకసారి మీ జీవితాన్ని లోతుగా విశ్లేషిస్తే ఎంత ఉన్నా తనివి తీరని భావనే మీ సమస్యకు కారణమని అర్థమవుతుంది. ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. నాకు కావాలి అనేది తంబూర శృతిలాగా వినిపిస్తూనే ఉంటుంది. 1000 రూపాయలు ఉంటే 1,00,000 కావాలనిపిస్తుంది. 1,00,000 ఉంటే ఇంకో 1,00,000 కావాలనిపిస్తుంది. కోటికి పడగలెత్తిన వ్యక్తి కూడా ఇంకా ఇంకో కోటి కోసం పరుగులెడతాడు. నిజానికి అత్యంత ధనికుడు అత్యంత బీదవాడు అని చెప్పవచ్చు. ఎక్కువ విషయాలు తెలిసిన వ్యక్తి అందరికన్నా ఎక్కువ అవస్థపడతాడు. అసలేమీ తెలియని వ్యక్తి నిశ్చింతగా ఉంటాడు. ఎంత నేర్చుకున్నా మీరు నేర్చుకున్నది చాలా తక్కువ అనిపిస్తుంది. ఎంత పొందినా మీరు పొందినది చాలా తక్కువ అనిపిస్తుంది.
ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా మీ స్థాయి చాలా తక్కువ అనిపిస్తుంది. అందువల్ల మీ కొరతను తీర్చడానికి ఇంకా ఇంకా వస్తువులను సమకూర్చుకుంటారు, ఆస్తులను పెంచుకుంటారు, ఉద్యోగాలు మారుతారు. సమస్య ఎక్కడుందో ముందు అర్థం చేసుకోండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సమస్య ఆత్మ అజ్ఞానం, పరిష్కారం ఆత్మజ్ఞానం. ఈ విషయాన్ని గ్రహించడం వివేకం. వైరాగ్యం. ఎప్పుడైతే ఆత్మజ్ఞానమే సమస్యలన్నిటికీ పరిష్కారం అని అర్థం చేసుకుంటారో అప్పుడే అది జీవితంలో ఒక ప్రముఖ స్థానంలో చేరుకుంటుంది. తక్కినవన్నీ కింది స్థాయికి వెళ్ళిపోతాయి. అవి కూడా అవసరమే, కాదంటం లేదు. కానీ జీవితంలో ఏది ముఖ్యమో ఇప్పుడు తెలుసుకున్నారు మీరు. జీవితాంతం ఆనందాల్లో తేలిపోకూడదు, జీవితాంతం డబ్బు సంపాదనలో పడిపోకూడదు. ఎవరూ జీవితాన్ని ఆనందించవద్దని చెప్పరు, డబ్బు సంపాదించవద్దని చెప్పరు, కానీ వాటిల్లోనే మునిగిపోకూడదు. వేదాంతం నేర్చుకునే శిష్యునికి తనకి జీవితంలో ఏది ముఖ్యమో బాగానే తెలుసు. తక్కిన అన్ని లక్ష్యాలు మార్గం కిందికి వస్తాయి. ఆత్మజ్ఞానం లక్ష్యం అవుతుంది. ఈ విచక్షణా శక్తిని వైరాగ్యం అంటారు. భక్తి. నా మీద అనన్య భక్తి ఉండి ఏకాగ్రతతో పూజించాలి. మయిచాన్ అనన్యయోగేన భక్తిరవ్యభిచారిణి. జీవితంలో విజయం సాధించాలంటే దైవకృప మెండుగా ఉండాలి. నిజానికి సరైన గురువు పొందడానికి కూడా దైవకృప కావాలి. అందువల్ల కృష్ణ పరమాత్మ పేర్కొన్న ఈ విలువల్లో ముఖ్యమైనవి వివేకం, వైరాగ్యం, భక్తి. మరికొన్ని విలువలు 16వ అధ్యాయంలో చూస్తాం. ప్రయోజనం. ఈ విచారణ చేస్తే కలిగే ఫలం కూడా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఎప్పుడైతే మీరు పురుషుడు అని అర్థం చేసుకుంటారో అప్పుడే ప్రకృతితో మమేకం చెందకుండా ఉంటారు. ప్రకృతితో మమేకం చెందకుండా ఉండగలిగితే సంసారం నుంచి విడిపడతారు. అలా మీ శరీరం, మీ మనస్సు మీకు భిన్నంగా ఉందని అర్థం చేసుకుంటే వ్యతిరిక్తత చూపకుండా ప్రకృతి సూత్రాలను స్వీకరిస్తారు. ముందుగా శరీరాన్ని ఉన్నదొన్నట్టుగా స్వీకరిస్తారు. శరీరానికి షడ్వికారాలు ఉన్నాయని అర్థం చేసుకుంటారు. అవి అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. చివరికి శరీరం కృషించి నశించిపోతుంది. శరీరం మరణించినా మీకు మరణం లేదని అర్థం చేసుకుంటారు, కాబట్టి దుఃఖించరు. మీరు శరీరం నుంచి విడిపడతారు, కాబట్టి దుఃఖం ఉండదు. ఈ జ్ఞానం వల్ల కలిగే అద్భుతమైన ఫలం ప్రకృతిని వ్యవహారానికి ఉపయోగిస్తారు, ప్రకృతిని ఆనందిస్తారు. స్విమ్మింగ్ పూల్ ఆనందహేతువా దుఃఖహేతువా? దానికి జవాబు అందరూ దిగేవారిని బట్టి ఉంటుంది. ఈత కొట్టడం రాకపోతే స్విమ్మింగ్ పూల్లోకి దిగితే కోరి మరణాన్ని తెచ్చుకున్నట్టే అవుతుంది. అలా కాకుండా ఈత వచ్చి అందులోకి దిగితే అది ఒక క్రీడగా మారుతుంది. ప్రకృతి విషయంలో కూడా అంతే. ప్రకృతి ఒక స్విమ్మింగ్ పూల్. మీరు ప్రకృతి గురించి పొందే జ్ఞానం తరుణ విద్య లాంటిది. ఈ జ్ఞానంతో ప్రకృతిలో ఈత కొడితే జీవితం ఒక క్రీడగా ఆనందంగా సాగుతుంది. ఈ జ్ఞానం లేకుండా ప్రపంచంలో జీవిస్తే ఎక్కడికక్కడ అవస్థలు పడక తప్పదు. అందువల్ల కృష్ణ పరమాత్మ అంటున్నాడు, క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఈ విధంగా జ్ఞాన నేత్రం ద్వారా ఎవరైతే క్షేత్రజ్ఞుల మధ్య ఉన్న భేదాన్ని తెలుసుకుని ప్రకృతికి స్వతంత్రంగా ఉనికి లేదని తెలుసుకుంటారో వారు మోక్షం పొందుతారు. ఎవరైతే ఆత్మజ్ఞానం పొందుతారో వారు మోక్షం పొందుతారు. వారు మోక్షాన్ని మరణించాక ఇంకొక లోకానికి వెళ్లి పొందరు. ఇక్కడే ఇప్పుడే జీవించి ఉండగానే పొందుతారు. దాన్ని జీవన్ముక్తి అంటారు. జీవితం ఇంకా వారిని బాధించదు. జీవితం ఒక ఆటలా సాగుతుంది. అందువల్ల మహావాక్య విచారణ చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది జీవన్ముక్తులవ్వండి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.